హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల. అయితే వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరొక అద్భుతమైన సింగర్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో మన అద్భుతమైన సింగర్ ఏంటి అని చూస్తున్నారా? సో నిజంగా పల్లె పాటలతో మన ముందుకు వచ్చింది. అచ్చం పల్లె గొంతు. సో నేను చెప్పడం కాదు, విన్నాక మీరే చెప్తారు నిజంగా ఎంత పల్లె గొంతు, ఎంత మంచి పాటలతో మన ముందుకు వచ్చిందో. సో మరి ఇంకెందుకు ఆశ పరిచయం చేసుకుందాం. నమస్తే అక్క. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా. మీ పేరు? నా పేరు సోమక్క మేడం. సోమక్క. ఎందుకక్క మీకు పేరు గమ్మతే పెట్టారు? మా నాన్న అలా పెట్టారు మేడం. ఫస్ట్ సమ్మక్క నా పేరు. సమ్మక్క. సమ్మక్క సమ్మక్క దేవునికి మొక్కితే నేను పుట్టిందంట. సమ్మక్క అని పెట్టింది మా అమ్మ. సో మా అత్తగారింటి కాడ సోమక్క అని పిలుస్తారు. వావ్, సమ్మక్క కాస్త సోమక్క అయింది. సోమక్క అయింది మేడం. సో నిజంగా మీకు ఈ పేరుకు చాలా అంటే చాలా వేరియేషన్ అనిపిస్తుంది. సో నిజంగా చాలా బాగుంది మీ పేరు. ఒక అమ్మవారి పేరు సమ్మక్క అని పెట్టడం, మళ్ళా సోమక్క కన్వర్ట్ చేయడం. సో మరి మా అత్తగారి ఊరికి పాలకుర్తి దగ్గర ఉంది కాబట్టి పాలకుర్తి సోమన్న, సోమక్క సోమక్క అని పిలుస్తారు మేడం. పాలకుర్తి సోమక్క అంటారా? జనగాం జిల్లా పాలకుర్తి మండలం ఒలిమేడి గ్రామం. ఒలిమేడి గ్రామం. సో సోమక్క, నేను సోమక్కనన్నా సమ్మక్కనన్నా? సోమక్కనే పిలవాలి. నేను సమ్మక్క అందాం అనుకుంటున్నా. అది అమ్మ వాళ్ళ ఇంటి కాడ పిలుస్తారు మేడం. సో నేనైతే సమ్మక్క అంట. అక్క సమ్మక్క, ఇప్పుడు జాతర చాలా పెద్ద జాతర రాబోతుంది సమ్మక్క మీద, సమ్మక్క సారక్క మీద. ఏమన్నా పాట వస్తుందా? సమ్మక్క మీద నాకు రాదు. అబ్బా, దేవుడి పేరు పెట్టుకొని సమ్మక్క మీద అమ్మ కోసం పాడతాను. అమ్మ కోసం పాడతారా? ఎందుకు అమ్మ కోసం? అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మేము 5గురం అక్క చెల్లి అల్లము. 5గురు? 5గురు అన్నదమ్ములు? తమ్ములు 2 చిన్నోళ్ళు తమ్ములు. 5గురు వెనక 2 తమ్ములు. 2 days 2 నెలలు అవుతుంది నాన్న చనిపోయి. 3 నెలలు అమ్మ చనిపోయింది. ఇద్దరు ఒకేసారి? ఒకేసారి. మరి ఎందుకు అంటే పెద్దోళ్ళు అయ్యారా? పెద్దోళ్ళు కాదు కానీ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేకుంటుండే మేడం. అమ్మ చనిపోయింది. అమ్మ గురించి టెన్షన్ తోటి నేను కూడా ఉండొద్దు అన్నట్టుగా నాన్న కూడా చనిపోయాడు. అంటే ఏమన్నా తనే ఆయనకు స్ట్రోక్ వచ్చినట్టుగా చేసిండు మేడం. స్ట్రోకే వచ్చింది, అసలు ఆలోచించటం వల్లనే స్ట్రోక్ వచ్చింది. బాబా, ఎంత ప్రేమ ఒకళ్ళొకళ్ళ అనుబంధం చూడండి. ఎక్కడ పోయినా ఇద్దరు పోయేది మేడం, మా అమ్మ మా నాన్న. సో మరి అమ్మ మీద వాడుతున్నారు కదా. సో మీ అమ్మ కోసమే రాశారా మీరేమో? అంటే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక పాట అమ్మ గురించే పాడాలి. అమ్మ గురించి. సో నిజంగా పాడండి సమ్మక్క. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, ఊరికి రక్తమును ముత్యము చేసి కంటిని నిన్నురా, ప్రేమగా పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా, నా పొట్టలో పసి మొగ్గ తొడిగేనని నీకై తింటినిరా, వంతుల నడుములని గ్యాసనే నెత్తురు బట్టుకు సత్తుమా ఎట్లని, నువ్వు పొట్టలో తన్నిన గిరగిర తిరిగిన పులికించిపోతినిరా, బాధలన్నీ మరిసితిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, ఏ పనికి పోయినా పాలు ఇవ్వాలని పరుగున వస్తినిరా, ఈ అమ్మ ఒడిని మూయల చేసి మూడిస్తిని కదరా, ఇంటి పనిలో నేను నలిగిపోతున్నా, ఎత్తుకొని సందమామను చూసినా, అమ్మ పాడే ఒక జోల పాటైనా లాలి పాట గదరా, మనకు జోల పాట మేరా, బ్రహ్మ చేసిన బొమ్మను నేను అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. నిజంగా ఎంత బాగుంది అక్క, మీ గొంతు చాలా బాగుంది. సో మీ అమ్మ అందుకనే మరి మీ పేరు పెట్టినాక మీరు ఎంత కాన్ఫిడెంట్ గా వాడుతున్నారా, లేకపోతే మీకు మీ అమ్మ నా బిడ్డ ఇంత
ఇది ఇంత గొంతు ఇంత బాగా అవుతుంది అని ముందే ఊహించి పెట్టిందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది మీ గొంతు. థ్యాంక్ యూ మేడం. సో మరి అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మ వ్యవసాయమే చేసేది. వ్యవసాయం చేసేది. కూలి పని వ్యవసాయం చేసేది. పొలం పనులు ఎక్కువ చేసేది అమ్మ. పొలం పనులు చేసేది. సో అమ్మకు నీకున్న అనుబంధం గురించి కొంచెం మా ప్రేక్షకులు చెప్పండి. అమ్మ అంటే చాలా ఇష్టపడేది. నేను 4వ బిడ్డను అమ్మకు. మా అక్కల కంటే చాలా ఇష్టపడేది. ఎందుకు అంటే నేను పుట్టిన కాంచి వాళ్ళకు మంచి జరిగింది అన్నట్టు. దానివల్ల నా తర్వాతగా చెల్లి తర్వాత అంటే 3 అక్కలు నాకంటే పెద్ద, నేను 4వ అక్క. అంటే నా తర్వాత చెల్లి పుట్టింది. అప్పుడు ఏం లేదు, నాయన జీతం ఉండి పొలం పనులు చేసి కూలి పని చేసి సాధిండు 3 అక్కలను. నేను పుట్టిన తర్వాత వాళ్ళకు మంచిగా కలిసి వచ్చింది. ఏదో పొలం కొన్నాడు మా నాయన, చెలక కొన్నాడు. నా ద్వారా కొన్ని మేకలు సంపాదించారు. 6 మేకలు అంటే 35 మేకలు అయినాయి నేను పుట్టిన తర్వాత. అందుకనే సమ్మక్క అని పెట్టిరు నాకు. అంటే మా నాయనకు నిద్రలో వచ్చి చెప్పిందంట సమ్మక్క, అరే నీ కూతురే పుడుతుంది, నా పేరు పెట్టాలని చెప్పిందంట. పుట్టిన తర్వాత 3 రోజులు పాలు చీకకుంటే మా నాయనకు చెప్పితే మర్చిపోయాడు మా నాయన. మా అమ్మకు పాలు రాకుండా నేను పాలు తాగకుండా చేస్తే మళ్ళా తర్వాత మా నాయనకు గుర్తొచ్చింది. గుర్తొచ్చినాక సమ్మక్క సమ్మక్క అని 3 సార్లు అన్నాక అప్పుడు లేచి పాలు తాగినట్టు నేను. ఏడిచిందంట అప్పుడు. నోటి మాట చనిపోతుంది అనుకోరంట. 3 రోజులు మరి పాలు తాగకుండా ఏం లేదంట. 3 రోజులు అసలు ఏం లేదంట నాకు. మా అమ్మ ఏడుస్తుందంట, చచ్చిపోతలేదు బతికితే. అప్పుడు దవాఖానలో ఎక్కువ శాతం లేదంట మేడం. అయితే ఇక అట్లా చేస్తే సమ్మక్క నాకు దేవత వచ్చి చెప్పింది. సమ్మక్క సమ్మక్క అన్నాక అప్పుడు కాలరెక్కలు ఆడించుకొని ఏడ్చిందంట బాగా. నిజంగా చాలా అంటే చాలా అంత మహిమగల్ల తల్లి, చాలా పెద్దగా. ఇప్పుడు అందుకనే కావచ్చు అంత జాతర సాగుతుంది ఆమె గురించి. చాలా ఆసియాఖండంలోనే అది పెద్ద జాతర. మస్తు సాగుతుంది. ఈసారి జాతర ఉంది. సో మరి జాతరకి ఎప్పుడు వెళ్తుంటారు? వెళ్తాను మేడం. ప్రతి సంవత్సరం ఏమి వెళ్ళను. అంటే ప్రతి సంవత్సరం జాతర ఉన్నప్పుడు నేను పుట్టిన కాడి నుంచి కనీసానికి ఒక 10 సార్లు పోవచ్చు. పోయినా 10 సార్లు. ఒకసారి అక్కోళ్ళతోటి పోయినా, 3-4 సార్లు అమ్మ నాన్న తీసుకుపోయినరు. ఇక ఈ మధ్య కాలాన నేను పోవట్లేను మేడం. పోవట్లేను. సిటీలో ఉన్నప్పుడు పోయినా నేను. ఇక్కడి నుంచి పోయేది. మీరు హైదరాబాద్ ఉండేది, బేగంపేటలో ఉండేది మేడం. బేగంపేటలో ఉన్నారా? ఓకే. వెళ్ళేది. సో చాలా మాయమగల్ల తల్లి ఆమె. నా పెళ్లి ఆ మేకలను కొన్ని చాలా అయిన తర్వాత కొన్ని ఇల్లు కోసం నేను పుట్టినప్పుడు గుడిసె, చిన్న గుడిసె. నేను పుట్టిన తర్వాత ఇక వాళ్ళకు పెంకటిల్లు కట్టిర్రు ఫస్ట్. పెంకటిల్లు కట్టిన తర్వాత మళ్ళీ అది తీసేసి మా నాయన రేకులు వేసిండు. మళ్ళీ అది తీసేసి స్లాబ్. అట్లా జరిగింది. చాలా కలిసి వచ్చింది అన్నట్టు. చాలా కలిసి వచ్చింది. కొన్ని డబ్బులు మేము చిన్నగా ఉన్నప్పుడు కొన్ని డబ్బులు ఇట్లా బుక్కులో పెట్టుకునేది మా నాయన. చిన్న ఇనుప సందుక ఉండే, అందులో పెట్టుకునేది మా నాయన. ఎందుకు? దాచిపెట్టేది డబ్బులు. అసలు అప్పుడు చూడని పైసలు నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఉంటానయ్యి అన్నట్టుగా దాచిపెట్టేది అన్నట్టు. అంత అదృష్టవంతురాలు అన్నట్టు. అంత మంచిగా. మరి అది ఏందో నాకు తెలియదు. నా దగ్గర ఏం మాయం ఉందో కూడా తెలియదు. కానీ ఏదన్నా అంటే తప్పకుండా అవుతుంది మేడం. నా నోటితో అంటే మా స్టూడియో కూడా చాలా డెవలప్ కావాలండి. డెవలప్ అవుతుంది మేడం. తప్పకుండా డెవలప్ కావాలి. నా అట్లాంటి ఇంకెంతో మంది సింగర్లు రావాలి, పాడాలి. థ్యాంక్స్ అమ్మా. నిజంగా మీ ఆశీస్సులతోటి ముందుకు వెళ్ళాలి మేడం. చాలా ముందుకు వెళ్తుంది కూడా. వెళ్తుంది కూడా. నేను హాస్పిటల్ చేస్తా మేడం. పాలకుర్తిలో హరిత హాస్పిటల్ అని ఉంది. చాలా ఫేమస్ హాస్పిటల్ అది. అక్కడ చేస్తాను. ఆపరేషన్ థియేటర్ లో చేస్తా. ఎవరో వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఫోటో తీస్తుండు, మీరు అవపడ్డారు అందులో. యూట్యూబ్ ఆన్ అయింది అందులో. ఎవరితోటి ఇంటర్వ్యూ తీసుకుంటారో పాట సాంగ్స్ వస్తుంది. అన్న ఒకసారి చూస్తాను నేను అని. బయటకు వచ్చినాక అన్న అప్పుడు అది పెట్టవా అని అంటే మీరు చెప్తాండ్రు. ఆర్ఎల్ఆర్ ఇట్లా అని చెప్తారు. నాకు ఆ మేడం నెంబర్ కావాలన్నా అంటే ఇచ్చండి. ఇక ఇస్తే దాన నెంబర్ తీసుకున్నా. ఒకసారి ఫోన్ చేసినా కానీ కలవలే. సరేలే ఇంటికి పోయినాక చేసుకుంటా అన్నట్టుగా చేసుకున్నా. నేను ఇంట్లోకి పోనో కానీ తప్పకుండా పోతా అనుకున్నా నా మనసులో. వచ్చింది ప్రతిసారి హాస్పిటల్ ఫోన్ లో మిమ్మల్నే చూస్తాను. నాకు అంత ఇష్టం మీరు అంటే. చూస్తా నేను. నిజం. మా మేడం అంటది, హరిత మేడం,
ఎందుకు సుమ ఆమె సుమ అంటది, అక్క అనేది నన్ను, సమ్మక్క అనేది సోమక్క అనేది సుమ అంటది. సుమ అంటే ఎందుకురా నేను అక్కని ఎందుకంటే నేను అన్నాను సుమ అంటది. ఏంట్రా ఊరికి అదే చూస్తావు ఎప్పుడు చూసినా అంటే ఈ మేడం మంచిగా ఇంటర్వ్యూ తీసుకుంటుంది మేడం, నువ్వు పోయినావా ఇంతకు ముందు పాడతావుగా మళ్ళా కూడా పో, ఇవాళ ఇచ్చింది లీవ్ ఇచ్చింది ఇలా పో అని. ఓకే